ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో జిల్లా ఇన్ఛార్జి ఆదిగుడిసె కృష్ణమ్మ మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ హామీలను అమలు చేయడంలో వైసీపీ విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. 2-3 రోజులుగా వైసీపీ పార్టీ మెగా డిఎస్సీ పైన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి దీనిపైన అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఒక్క ఉద్యోగం ఇవ్వలేని వాడు 1000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళపైన నిందల. జగన్మోహన్ రెడ్డి గారు మా లోకేష్ అన్న పైన వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన ఎంతో పవిత్రంగా భావించి మెగా డిఎస్సీని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి 16,347 పోస్టులు ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు లోకేష్ అన్నది. కాబట్టి పనికి మాలిన విమర్శలు మాట్లాడడం ఆపి పనికొచ్చే పనులు చేయాలని చెప్పి ఈ విధంగా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా వాళ్ళకి ఏది లేదు, తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని పట్టుకొని చదవకపోతే వాళ్ళ ఇన్ఛార్జి పదవులు, అధ్యక్ష పదవులు పోతాయనే భయంతోన ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకున్నటువంటి మెగా డిఎస్సీ పైన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తున్న పైన మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. అది మేము తీసుకున్నట్లే వీళ్ళు కూడా తీసుకున్నారనే భ్రమల్లో ఈరోజు మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రత్యేక ఆదరణ చూసి మీరు నారా లోకేష్ కన్నా ఇంకా భవిష్యత్తులో నాకు ప్రతిపక్ష ఇప్పుడు ఎట్లయితే రాదు ఇంకా ముందు కూడా అది రాదని భయంతోన మీరు స్క్రిప్ట్ ఇచ్చి అందరితో పిచ్చి